వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఈ నెల 29న జరిగే చొల్లంగి అమావాస్య తీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ ఎంఎస్ఎన్సీ ఈఓ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, కరప ఎంపీడీఓ అనుపమ తెలిపారు. కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై ఎంపీడీఓ అనుపమ ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖ అధికారులకు చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై పలు సలహాలు, సూచనలు అందించారు. మండలంలో కొప్పలంక గ్రామంలో వేచేసి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో 29 జనవరి 2025 చొల్లంగి అమావాస్య తీర్థం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం స్నానాలు ఆచరించడం, పుణ్య స్నానాలు ఆచరించి తర్వాత భగవంతుని దర్శించుకోవడం అనేది. ఈ తీర్థంకి సంబంధించి చేయవలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లని మా తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్నాన ఘట్టాల దగ్గర కానీ దర్శనాల దగ్గర కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లను అలాగే చదువు పందిళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే చంటి బిడ్డలకి, భార్యాభర్తలకి, అలాగే వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా వేడిగా పాలు, ఉచిత అన్న ప్రసాదం కూడా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. తర్వాత ట్రాఫిక్ని కూడా మనం ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళే వేలో కాకుండా ఆ రోజు తీర్థం పురస్కరించుకొని ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిని గమనించి ప్రజలందరూ కూడా డైవర్ట్ చేసిన దారిలోంచి వెళ్ళి ఈ యొక్క తీర్థం సక్సెస్ఫుల్గా జరగవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడ పోలీసులు మేము కూడా అందుబాటులో ఉంటాము. తర్వాత ఆంబోతుల్ని తీసుకొచ్చి, అప్పన్న ఎద్దుల్ని తీసుకొచ్చి స్నానఘట్టాల దగ్గర స్నానం చేయించే కార్యక్రమం కూడా ఈ తీర్థంలో జరుగుతుందండి. అయితే ఇది జరిగేటప్పుడు భక్తులందరూ తెల్లవారుజామున 28వ తేదీ రాత్రి 1 గంట నుంచి స్నానాలు ఆచరించడం జరుగుతుంది. అది 29వ తేదీ 12 గంటల వరకు కొనసాగుతుంది. ఆ టైంలో భక్తులు రద్దీగా ఉన్న టైంలో ఈ అప్పన్న ఎద్దుల్ని ప్రవేశపెట్టడం వల్ల అక్కడ కొంచెం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పన్న ఎద్దుల్ని తీసుకొచ్చే భక్తులు అందరూ కూడా 12 దాటిన తర్వాత తీసుకొచ్చి తీర్థంలో స్నానాలు చేయించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ తీర్థానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేస్తున్నాము. భక్తులు ఈ సౌకర్యాలన్నింటినీ కూడా వినియోగించుకొని స్వామివారి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పర్యాయాలు ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని, కర్మాగారానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు, నా కేసులు తీస్తారా తీయరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏమైనా తీసుకొచ్చాడా? మేము అమతో చెప్పలేదు. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మరుసటి రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అది ఇప్పటి నుంచే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకరమైన కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈనాడు నిన్నగా మొన్న అనుకుంటాను 11,400 కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి
ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం. అంటే మా నాయకుడు అప్పుడు నిధులు చేస్తే మీకు కడుపు పంట, మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను చెప్పేది ఇంకా మీకు గుర్తు రాకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక ప్రాజెక్ట్ రాలేదు. అన్ని గతంలో మా గవర్నమెంట్ లో ఆపేసినాడు, అట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం. అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించారంటే అది మన అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. 2 లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి. కాబట్టి మా నాయకుడితో, మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు. మా వాళ్ళంతా అభివృద్ధి వైపే చూస్తారు తప్ప నాశనం చేయడానికి మా వాళ్ళు ఉండని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు గత 5 సంవత్సరంలో ఏమీ చేయలేదు. మీరు చేసినంత ఒకటే, మా పైన కేసులు పెట్టడం, మమ్మల్ని చిత్రహింస చేయడం, నాన్ వేర్పుల్ కేసులు పెట్టడం, కొట్టించడం, ఈ తప్ప మా ఆస్తులు లాక్కోవడం, ఈ తప్ప మీరేం చేయలేదు. కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి ఎక్కేస్తున్నారు. ఇది ప్రైవేట్ పరం చేస్తాం అంటా ఉన్నారు. కానీ ఏమి లేకుండా అలాగే పురంధరేశ్వరి గారు, ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమె కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీ శుభకరంగా అవాకులు చెవాకులు మాటలు మాట్లాడదు నాయన, తప్పుది. ప్రజలు హర్షించరు నాయన, ప్రజలు తెలుసు, అంతా చదువుకున్నాడు. కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం గుర్తించాలని ప్రభుత్వ విప్ జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఎంఐఏ హాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా చాలామంది జిల్లాలో బీజేపీకి ఓట్లు లేవని, తాను ఓడిపోతానని చెప్పారని, అయితే ప్రజల మద్దతుతో తాను 18,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందానని తెలిపారు. రాబోయే కాలంలో జిల్లాలో వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. చాలా సంతోషం. ఇక్కడ పార్టీ తరఫున సీనియర్లుగా చాలా సంవత్సరాల తరబడి అబ్జర్వర్గా వచ్చిన శాంతారెడ్డి గారికి, దేవానందరెడ్డి గారికి, చాలామంది పార్టీ అధ్యక్షులు కావాలనే ఉద్దేశంతో సెలెక్ట్ అయ్యేదాని కోసం ఒక ప్రపోజల్ వచ్చింది. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకే వెంకట సుబ్బారెడ్డి గారిని కడప జిల్లా అధ్యక్షునిగా శశిభూషణ్ రెడ్డి గారు బాధ్యత వహించడంతో పార్టీ బలపడింది కూడా. ఇక్కడ చాలామంది మాకు రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లే, అందరికీ గుర్తింపు ఉంది. పార్టీ అధిష్టానం నాకు ప్రత్యేకంగా చెప్పిన మాట, మన వాళ్ళే అందరూ ఇక్కడ అధ్యక్షుడైతేనే గొప్ప కాదు, కాని వాళ్ళంతా తక్కువని కాదు, అందరం ఉన్నాం. జిల్లాలో నేను అందరూ హేళనగా మాట్లాడినారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి, కౌంటింగ్ అప్పుడు కూడా నాతో మాట్లాడినారు, నువ్వు గెలవవు అని, బీజేపీ పార్టీకి ఓట్లు రావు, సింబల్ ముందుకు పోలేదని. కానీ నేను 18,000 ఓట్లతో గెలిచిన. నాకు మా వాళ్ళందరూ ఇక్కడ చాలామంది సపోర్ట్ చేశారు. మోడీ గారు చేసే పనుల వల్లనే, మొన్ననే అమిత్ షా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రానికి 300 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. బీజేపీ సొంత రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కలయిక కాబట్టి, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమరావతి నీళ్ళైపు వచ్చింది. 60,000 కోట్లలో 60,000 కోట్లు బీజేపీ కారణం. 50,000 కోట్లతో నేషనల్ హైవే జరిగేదానికి కారణం బీజేపీ. 70,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు జరిగేదానికి కారణం బీజేపీ. ఈ జిల్లాకు కొప్పర్తికి 2,300 కోట్లు డబ్బిచ్చేదానికి కారణం బీజేపీ. ముఖ్యంగా ఈ జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవే వర్కులు జరుగుతున్నాయి, రైల్వే స్టేషన్లు వర్కులు జరుగుతున్నాయి. వైజాగ్లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మన 8వ తేదీ నాడు రైల్వే జోన్ ప్రకటించిపోయినాడు.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు, పోలవరానికి కారణం బీజేపీ. కాబట్టి మన కార్యకర్తలందరూ మనమందరం సమిష్టిగా పనిచేస్తే మన జిల్లాలో నేనైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి కావాలని మన వాళ్ళని నిర్ణయించమని చెప్తున్నా. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని అక్కడి ప్రజలు ఎంపీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సహితం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. రానున్న 5 ఏళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపిస్తామన్న మంత్రి నారా లోకేష్. ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం డిమాండ్. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటా. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.